దేవునికి స్తోత్రం. ఏదైనా నిత్య దేవుడైన దేవాదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. కీర్తన గ్రంథం 2:12. ప్రియా నిత్యదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధుడైన ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? ఆ మహిమాస్వరూపుడి యొక్క మహాదేవుని మహాకృప మీతో, మీ బిడ్డలతో, మీ కుటుంబంతో నిరంతరం ఉండాలని ప్రభు సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను. మన ప్రభు నిత్యదేవుడు, నిత్యము నిరంతరం మన కొరకు పరమందున్న మహిమాన్వితుడు, పరమందుడిని మనల్ని చూస్తున్న అద్వితీయనాథుడు, అఖిలాననాథుడు, రమణీయుడు, రమ్యమైన వాడు, రవికోటి తేజుడు ఆయన నామానికి మహిమకరంగా, ఆయన నామానికి ఘనతగా మనందరము కూడా కృతజ్ఞులమై ఉండాలి. కుమారుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. ఆయన పరమును విడిచి భూమి మీదకి వచ్చి మన కొరకు తన విలువైన అమూల్యమైన రక్తాన్ని చిందించి విలువ పెట్టి మనల్ని కొన్నాడు. మనము కుమారుని ముద్దు పెట్టుకోవాలని తండ్రి తెలియపరుస్తున్నాడు. లేని ఎడల ఆయన కోపించను. అప్పుడు మీరు త్రావు తప్పి నశించుదురని దేవుడి వాక్యం మనకు ప్రబోధన చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఆ దేవాదేవుని ఆశ్రయించి వారందరూ ధన్యులే. యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్రయించినప్పుడు మనం ధన్యురాలు కాగలుగుదాం. ఆయన్ని ముద్దు పెట్టుకోవాలి. ప్రియులారా, ఒక స్త్రీ ఆయనను ముద్దు పెట్టుకున్నది. నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుని మానలేదు అంటున్నాడు లూకాసు వార్త 7:45. ఒకని తల్లి తన బిడ్డను కొన్ని సంవత్సరముల తర్వాత కలుసుకున్నప్పుడు ప్రేమతో ఎత్తుకొని మానక ముద్దు పెట్టుకును కదా, అలాగే దేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభువును మనం ముద్దు పెట్టుకోవాలి, అనగా ప్రేమించాలి. మన సాయశక్తుల, మన శక్తి కొలది ఆయన్ని ప్రేమించాలి. ఆయన ప్రేమాస్వరూపి, ప్రేమామయుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, సంపూర్ణుడు గనక ఆ సర్వాధికారి అయిన దేవాదేవుని మనం ముద్దు పెట్టుకోమని దేవుని వాక్యం ప్రభు మనకు బోధిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ముద్దు అనున్నది లోతైన ప్రేమ, ఐక్యతను తెలియజేయుచున్నదని ప్రభు పేరు తెలియపరుస్తున్నాను. దేవుని ఎడల గల ప్రేమను బయలుపరుచున్నది. ఆ ముద్దు స్వార్థంతో కూడిన ముద్దు కాదు. ఇస్కరియోతు, మరి ప్రియులారా, యోధా ఇస్కరియోతు 30 వెండి నాణ్యముల కొరకు ముద్దు పెట్టాడు. అది మోసకరమైన ముద్దు. ప్రియులారా, మనము జీవగల దేవుని మనం ప్రేమిస్తున్నప్పుడు మన ప్రేమలో ఉన్నట్టే మన ప్రేమ ఆయనకి ఎంతో మనం తెలియపరచాలి. దేవుని బిడ్డలారా, అబ్షాలోము ఇశ్రాయేలు ప్రజలు తన వైపు ఆకర్షించుకుంటకును, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటకును ముద్దు పెట్టాడు. అది డూప్లికేట్ ముద్దు. అలాగే ప్రియులారా, యాకోబు తన యవన కాలమందు లాబాను కుమార్తెలను చూసి ముద్దు పెట్టి ఏడ్చాడు. ఇటువంటిది ముద్దు కాదు. దేవుని బిడ్డలారా, ప్రియులారా, ఆ ముద్దులు దైవిక ప్రేమను బట్టి పవిత్రమైన ముద్దులు. ఈ లోకమందు నాకు ఏమీ వద్దు, నీ పాదములు మాత్రమే చాలును అని తెలియజేస్తున్న దేవుని బిడ్డలారా, అటువంటి ముద్దు ఆ స్త్రీ మరి పెట్టింది. దేవుని బిడ్డలారా, కుమారుని మనం ముద్దు పెట్టుకోవాలి, లేని ఎల్లా ఆయన కోపిస్తాడు. దేవుని బిడ్డలారా, పరమగీతం 1:2 చూస్తే, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. ఇదే పరమగీతం యొక్క ప్రారంభం. దేవుని బిడ్డలారా, అంటే పరలోకము వంగి నా ఆత్మతో ముద్దు పెట్టి నన్ను అభిషేకించునుగాక అనున్నది దీని అర్థమని నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకనగా యేసుక్రీస్తు తన నోటితో ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి అన్నాడు. ఆయన నోటి ముద్దు పరిశుద్ధాత్మాభిషేకమే. ప్రియులారా, 120 మంది దాముతో మేడగదిలో వేచి ఉన్నప్పుడు పరలోకం వంగి వారికి ముద్దు పెట్టింది. వారు ఆత్మతో నింపబడి దేవుని ప్రేమ వారి హృదయమందు కుమ్మరించబడ్డది. రోమిలికి రాసిన పత్రిక 5:5 ఈ గొప్ప సత్యాన్ని మనం చూస్తున్నాం. మనం దైవిక ప్రేమతో ఆయన పాదంలోనూ ముద్దు పెట్టినప్పుడు ప్రభు తన ఆత్మ ద్వారా మనల్ని నింపి కౌగిలించుకొనిచున్నాడని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు మనల్ని ఎంతో ప్రేమిస్తున్న దేవుడు. మనం ఆయన ఎంతో ప్రేమించాలి, ఎంతో ప్రేమించాలి, ఎంతో 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 ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమించి ప్రార్థించండి, ఆయన ప్రేమించి మరి ఆరాధన చేయండి, ఆయన ప్రేమించి ఆయన వాక్యాన్ని చదవండి, ఆయన ప్రేమించి ఆయన మందిరానికి వెళ్ళండి, ఆయన ప్రేమించి ఆయనతో మీరు కొనసాగండి, ఆయన ప్రేమించి ఆయన పనులు మీరు మొదలు పెట్టండి. దేవుని బిడ్డలారా, ఆ దేవాదేవుడికి శాశ్వతమైన కృప నిరంతరం మీతో ఉండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును
మహోన్నతుడును సర్వాధికారిని సర్వశగత్రక్షుడును సర్వ పరిపూర్ణుడు సర్వ పరిశుద్ధుడైన ప్రియ ప్రభువా, నాయన ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రాలు. మా విజయసారథి మీకు స్తోత్రాలు. మా ప్రియ రథసారథి మీకు స్తోత్రాలు. బిడ్డలు మీరు ఆశీర్వదించండి, బిడ్డలు మీరు దీవించండి, బిడ్డలు మీరు బలపరచండి. దేదీప్యమానమైన గొప్ప వెలుగుని బిడ్డలకు అనుగ్రహించి నిన్నునైనా మేమందరం నిన్ను మనసారా ప్రేమించడానికి మీ కృపాక్షాన్ని మాకు అందరికీ దయచేసి మా ప్రతి అవసరాల హక్కులు తీర్చి మా లోటుపాట్లను సవరించి మాకందరికీ శాంతి సమాధానం నెమ్మది ఆదరణ దయచేయమని యేసుక్రీస్తు పరిశునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.